కవితను ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటారు? ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్పారు మాకు అలవాటే ఇలాంటిది, సూచనలు చేస్తాము, ఈ రకంగా పంపిస్తూనే ఉంటాము, దానిపైన చర్చించుకుంటాము కూడా పార్టీలో అని చెప్తూ ఉన్నారు కదా, అధిష్టానానికి రాస్తాము అని అంటున్నారు. సో ఏంటంటారు, కవిత విషయంలో ఏం జరిగి ఉండొచ్చు? రోజా గారు, మీకు, రవీంద్రరావు గారికి, అట్లాగే పల్లూరు వెంకట గారికి, సీతారాం నాయక్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నేను ఒకటే అంటున్నాను, ఈ కుటుంబ కథా చిత్రం నడుస్తుంది. 4 పిల్లర్స్, ఒక నిట్టాడు. మధ్య నిట్టాడేమో కేసీఆర్ గారు, 4 పిల్లర్స్ ఏమో ఇటు పక్కన కేటీఆర్, కవిత, అట్లాగే హరీష్ రావు, అట్లాగే మనకు సంతోష్ కుమార్ కూడా తప్పదీశాడు. మీరు కుటుంబ సభ్యులు వీళ్ళే గారు. ఈ 4 నిట్టాడుగా కేసీఆర్ గారు. అధికారం పోయిన తర్వాత ఇవాళ ఒక రకంగా పార్టీ కలిసికట్టుగా ఉండి పనిచేయాల్సిన బాధ్యత ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ పౌరులుగా మాట్లాడాలంటే ఒక పార్టీ 39% సీట్లు ఓట్లు, 39 సీట్లు, 40% దాకా ఓట్లు, 37.5% ఓట్లు సంపాదించుకున్న పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మాని వాళ్ళ కుటుంబ కలహాలు పెట్టుకుంటే ఏం సంకేతం ఇచ్చినట్టు ప్రజలకు అంటున్నది. ఇప్పుడు కవిత గారు ఒక మాట అన్నది, నిన్న గతంలో నిన్నటిదాకా నమస్తే తెలంగాణ నుంచి మొదలు పెడితే వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ వాయిస్ అంతా నిన్న దాదాపు 5-6 టీవీలు చర్చలో ఉంటే అసలు ఇది ఫేక్ లెటర్ అని కొందరు, రాస్తే తప్పేమిటి అని కొందరు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నేనేమంటున్నానంటే వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు 4 సందులో ముళ్ళినట్టు అధినాయకుడు మాట్లాడకుండా ఏం మాట్లాడే పరిస్థితి లేకుంటాయి. కానీ ప్రజలుగా మనం కొన్ని అడగాల్సి ఉంది. ఒకటేమంటే కవిత గారు ఏమన్నారు, లీక్ అయింది, రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లేకపోతే తీసుకున్న ఆయన లీక్ చేయాలి. నేను 4 ప్రశ్నలు వేస్తున్నాను కవిత గారికి. ఒకటేమో, మీరు రాశారు కదా ఉత్తరం, కేసీఆర్ గారికి ఎట్లా పంపింది, ఏ మాధ్యమం ద్వారా పంపారు అంటే, ఒకటేమో పోస్టు, కొరియరు, లేదా ఒక మనిషితో పంపవచ్చు, మనిషిని లీక్ చేయొచ్చు. కొరియర్ అయితే పోస్ట్ అయితే లీక్ చేయదు. మరి కేసీఆర్ గారికి ముట్టిందా? ముడితే దాన్ని మరి భద్రంగా ఉంటాడు, ఇంకా సూచనలు పాటించి ఊరుకుంటాడు అంతే తప్ప బిడ్డలు రాసిన లెటర్ ఆయన బయట పెట్టాడు కదా. మరి ఎవరికి అవకాశం ఎక్కువన్నది? మీరు విమానం ఎక్కినప్పటి నుంచే ఇదంతా జరుగుతుందంటే మీరే లీక్ చేశారనే సమస్య కూడా వస్తుంది. ప్రజల అనుమానం చెప్తున్నాను. ఇప్పుడు కొబ్బరి చెప్ప దొరికినట్టు కోతి కొబ్బరి చెప్ప దొరికిన వాళ్ళకి కాదు దొరికింది. ఇప్పుడు విషయం ఏంటంటే మీ కుటుంబ తగాద మొత్తం అంతా రాష్ట్రం అంతా విస్తరించింది కదా. అవసరమైన చాలా వరదలు ఉన్నాయి, వానలు ఉన్నాయి, వాళ్ళ చెడగొట్టి వానలు పడుతున్నాయి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మీరు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ మీద మొన్నటిదాకా ఉద్యమం చేసినట్టు చేయొచ్చు. ఇదంతా విడిచిపెట్టి చేస్తున్నారంటే స్పష్టంగా మన పద్యం ఉంది కదా, చెప్పులోని చెవిలోని జోరిగా కంటిలోని నడుచు మనకు ఇంటిలోని పోరి ఇంతింత కాదే విశ్వద ఇంటిలోని పోరేది. ఇంటిలోని పోరే కావచ్చు. శ్రీశ్రీ గారు అన్నట్టు మాకేం సంబంధం అంటే మనందరికి, మీకు కానీ మనకు అందరికి సంబంధం ఏంటంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబెడితే ఏమైనా అంటాం టామ్ అన్నారు. కనుక ఇవాళ మీ ఇంటి పోరును కాంగ్రెస్ పార్టీ చుట్టకండి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంతర్గత ప్రదేశం ఎక్కువ వాళ్ళు చెప్తుంటారు. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయితేనే 100 కోట్లు ఇచ్చింది తీసుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. అది రోజు రొటీన్ గా. కానీ మీ పార్టీలో క్రమశిక్షణ లేకుండా లేదు. అన్నిటికంటే ముఖ్యం రోజా గారు, ఇవాళ ఇంతకుముందు ప్రాంతీయ పార్టీల గురించి మన రవీంద్రరావు గారు మాట్లాడారు. అది దేశం మొత్తం మీద అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే. 199 కుటుంబ పార్టీలు, సమస్య లేదు. స్టాలిన్, మన కరుణానిధి చూసుకుంటే, అట్లాగే వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, ఉత్తరప్రదేశ్ లో ఉన్న చాలా పార్టీలు కానీ, మన దగ్గర మన బీఆర్ఎస్ కానీ, ఇవన్నీ కూడా కుటుంబ కథా చిత్రం చూపెడుతున్న కుటుంబ పార్టీలే కాదంటలేదు. కానీ ప్రజల సమస్యలు పక్కన పెట్టి మీ దానిలో రాసిన దాంట్లో లేఖలో కూడా పెద్ద అంశాలు నిజంగా లేవు. ఎందుకంటే మనం ఆ రోజు అనుకుంటున్నాను కేసీఆర్ గారు ప్రసంగం ముగిసిన వెంటనే మీ టీవీలో ఇంకోటి 2 టీవీలో వరుసగా మాట్లాడినాడు. నేనేమన్నాను అన్నాడు, మనం ఏదైతే అన్నామో అంతా ఆమె రాసింది. ఇప్పుడు కదా 3 ఉన్నాయి అందులో. ఒకటేమో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కొంత బాగా తగ్గి మాట్లాడాలని, అంటే ఆయన స్పీడ్ కానీ ఆయన ధ్వని కానీ లేదని. బీజేపీతో తక్కువ మాట్లాడతారు, కరెక్ట్. ఇది బీజేపీ తక్కువ మాట్లాడితే అందరికీ అనుమానం వస్తుంది. 3 ఏంటంటే విధానపరమైన నిర్ణయాల మీద కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు కవిత గారు. ఏమని? విధానపరమైన నిర్ణయాల్లో 42% రిజర్వేషన్ గురించి కానీ, మనకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి కానీ, ఇట్లాంటి విషయాలు ఎందుకు మాట్లాడలేదన్న కేసీఆర్ గారికి బాగా తెలుసు. స్పష్టంగా చెప్తున్నాను, ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు ఎగ్గాలో ఒక వ్యూహకర్తగా ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యూహకర్తనే కుడికలో, మనం శకునం చెప్పే బల్లి కుర్తిలో పడ్డట్టు ఇప్పుడు బిడ్డని ఏమంటాడు, కొడుకుని ఏమంటాడు. నిజంగా చెప్పానంటే కుటుంబ రాజకీయాలు ఎంత రవీంద్రరావు గారు బాగా తెలుసు కానీ మరి చెప్పలేరు. కానీ నేను చెప్తున్నాను స్పష్టంగా, దగ్గరగా చూసిన మనిషిగా కేసీఆర్ గారు ఇప్పుడు కుటుంబంలో ఒక రకంగా చెప్పానంటే పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఈ బాధలన్నీ, అంటే కొడుకు ఏంది, బిడ్డ ఏంది, ఒక ఆవేదన చెప్తున్నారు అంటున్నాను. ఒకనాడు చూస్తే కేటీఆర్ గారు 2వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత
చాలా సభల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా చాలా మంది కేసీఆర్ టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతుంటే ముసిముసి నవ్వులు అన్నారు కదా. Yeah. అప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అటువంటి అప్పుడు ఆ పదవి ఆయన బతికుండగానే ఆయన పదవి తీసుకుందామని ఆలోచన చేసిన కేటీఆర్ కు ఇప్పుడు వాళ్ళ రెండో స్థానం లేదని బాధపడుతున్న కవిత పెద్ద తేడా లేదంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కొడుకు బిడ్డ పోటీ నడుస్తుంది. కానీ దేశ రాజకీయాలు చూస్తే ఇద్దరు మనకు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నప్పుడు చూడండి మొత్తం మీద చాలా సార్లు పురుషాధిక సమాజంలో పురుషులకి అవకాశం ఎక్కువ వస్తున్నది. మీరు కనిమూలి మనకు స్టాలిన్ చూడండి, మన షర్మిల జగన్మోహన్ రెడ్డి చూడండి, మనకు కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చూడండి, ఇక్కడ మనకు కవిత కేటీఆర్ చూడండి. అంటే ఏమవుతుందంటే ఒక్కోసారి రాజకీయాల వారసత్వంగా ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కాదంటే. సుప్రియ సూలే ఆమెకు మనకు శరద్ పవార్ కు ఆయనకు కొడుకులు లేరు కనుక సమస్య లేదు. కనుక పురుషాధిక సమాజాన్ని ధిక్కరించే క్రమం కవిత ఒక ధోరణి ఉంటది. ఆమె జాగృతి పెట్టినప్పుడు కానీ పెద్దగా మిగతా వాళ్ళు అంటే పార్టీకి దగ్గరగా సంబంధించిన చాలా మంది తీసుకునేదాన్ని. రెండోది సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని రామన్ గారు అయితే ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖ వెనక మొత్తం స్క్రిప్ట్ అంతా రేవంత్ రెడ్డి ఇచ్చారు, ఆయనే నడిపిస్తున్నారు అని కదా ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. ఆడ లేఖ మధ్యలో పడి ఉంటున్నాను. ఏమంటున్నాను, మీ పార్టీ వ్యవహారం మీరు చక్కబెట్టుకోండి, ఎదుటోని ఎందుకు అంటున్నారు అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? అందుకని ఆమె కొబ్బరి చిప్పు దొరికింది అన్నట్టు మీ పార్టీలో మీరు కలహాలు పెట్టుకొని మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అందుకని ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తోంది, బీజేపీ అంటోంది ఈ మాట మొదటి నుంచి అంటుంటావు. నువ్వు చూడండి, మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనే బీజేపీ అంటది. ఈ మూడు ముక్కల ఆట వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు మూడు ముక్కల ఆడు 4 స్తంభాల ఆట నడుస్తుంది పార్టీలో. ఈ 4 స్తంభాల ఆటను ఛేదించవలసింది, పరిష్కరించవలసింది కేసీఆర్ పెద్ద పరిస్థితిగానే ఉంది, మన దగ్గర లేదు. ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ హద్దు తప్పి మాట్లాడారు పార్టీలో అని ఒక మాట వస్తుంది. మీరు అంటలేరు కానీ నేను అంటున్నాను. ఎందుకంటే గతంలో గులాబీ జెండాకు వారసులం మేమే అన్న మనకు ఈటల రాజేంద్రని బయటకు పంపించారు కదా. ఇవాళ పార్టీని బజారు పాలు చేసి నవ్వుటోల ముందర జారిపడ్డట్టు చేసిన కవితను ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారు బహిష్కరించాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వ్యవహారం కావచ్చు, మనకు సంబంధం ఉన్నది. నేనేమంటున్నానంటే ఆమె హద్దు దాటి ప్రవర్తించింది, దయ్యాలు ఉన్నాయంటుంది. చుట్టుపక్కల కేసీఆర్ గారినే, ఇప్పుడు కేసీఆర్ ఉన్న దయ్యాలు ఆమె చెప్పాల్సిందే కదా. లీకేజ్ ఉత్తరం లీక్ ఎట్లయిందో ఆమె చెప్పాలి. కేసీఆర్ పక్కన ఉన్న దయ్యాల సంగతి ఆమె బయట పెట్టాలి. లేకపోతే పార్టీలో చిచ్చు పుట్టించిన ఆమెను వీళ్ళు దూరం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ ధైర్యం చేస్తారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నాం అంతర్గత విషయాలు లోపల మాట్లాడుకోవాలన్నారు, మరి బయట పడ్డది కదా. ఇప్పుడు కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుందని కేసీఆర్ గారు ఊరుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. కానీ మన కవిత గారు అయితే మొదలు బయట పెట్టాలి, ఇవన్నీ విషయాలు అయితే బయట పెట్టాలి ఏదో ఒకటి. ఇప్పటికి నేను ఏమంటున్నానంటే ఈ లీక్ చేసింది కవిత గారి అనుమానం వస్తుంది. ఎందుకంటే విమానం దిగేదాకా సస్పెన్స్ క్రియేట్ చేసి ఎవరైతే పార్టీ జెండాలు లేకుండా అక్కడికి వచ్చి ఇంత ఆర్గనైజ్ చేయకుండా ఎవ్వరు రారమ్మా. ఆర్గనైజ్ చేయకుండా ఇంత కామ్ గా విమానాశ్రయానికి వచ్చి గతంలో వచ్చారు, టీఆర్ఎస్ జెండాలతో వచ్చారు, ఆమె మీద అభిమానం వచ్చారు. కానీ ఇంకొక మాట ఏంటంటే పుత్రోత్సాహం, పుత్ర ప్రేమ, పుత్రికా ప్రేమని ఎక్కువ చూపించారు. ఇవాటి కూడా కుటుంబ పార్టీకి నడిపించారు. వరకని చెప్పాలంటే సరే అధికారం పోయిన తర్వాత అన్ని చాలా నూరు రాలేదు. కష్టంలో ఉన్న కేసీఆర్ గారిని ఈ కుటుంబ సభ్యులే బాధ పెడుతున్నారు. అందుకని ఇంటిలోని పోరు వాళ్ళది, ఇంటిలోని పోరు వాళ్ళు తెలుసుకోవడం కాదు. పార్టీలో సభ్యులు ఉన్నారు, పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, పార్టీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆశలు అడియాశ చేస్తారా, పార్టీగా ఇంటికి పోతారా అనేది ఆలోచించాల్సిన అవసరం.